హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అంటే గుడ్ న్యూస్ అనేది ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోడు మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు తరహాలో ఇకపై నెల నెల చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగిందనమాట. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఇక 9,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నమాట. అయితే వీరికి ప్రతి నెల ఇక 116 కోట్ల రూపాయలు జీతాలు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ జీతాల చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. అధికారులకు వీళ్ళందరికీ కూడా ఇక నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది వీరికి జీతాలు చెల్లించాలని చెప్పడం జరిగిందనమాట. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ఒక మీటింగ్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. మాజీ మంత్రి జనారెడ్డి మరియు ఇక మంత్రి సీతక్కలు, కొండ సురేఖ వీళ్ళందరూ కూడా ఇందులో మీటింగ్లో ఇక పాల్గొనడం జరిగిందనమాట. ఇక గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం గ్రామాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దాదాపు ఇక నెల మొదటి వారంలోనే జీతాలు అందించాలని ఇక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు మనకందరికీ కూడా ఇక ఒక తీపి కబురు అయితే అందించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్